అంటే కలిశాడు. అతను బెదిరిస్తే నేను డబ్బులు కూడా ఇచ్చేశాను. మా నాన్న ఎప్పుడు అంటాడు, నువ్వెవరిని మోసం చేయకు, చేసేవాళ్ళని చూస్తూ ఊరుకోక. ప్యాంట్ జారుతున్నా. అయితే ఓకే. చూడు సేటు, నువ్వు పాండుదాద దగ్గరికి వెళ్ళటం మొదటి గల్తీ, ఆ సంగతి నా దగ్గర దాచిపెట్టడం రెండో గల్తీ. గల్తీ అంటే అది అరే ఏటీఎం అన్నా 2 రోజులు ఎంతరా? 5 అన్నా. 4 కదా? మా లెక్క అంతే బే. నువ్వు పాస్ అయితే నిన్ను చిట్టి దగ్గరికి తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. yes. జై బోలో మహమ్మద్ రఫీకి. This boy is a genius. మళ్ళీ పాస్ అయ్యాడు. శంకర్ ప్రసాద్ కనుక ఇక్కడ మెడిసిన్ కంప్లీట్ చేస్తే ముందు హాస్పిటల్లో పేషెంట్స్ అంతా డాక్టర్ భయ్యా కడుపు నొప్పి, డాక్టర్ భయ్యా కాళ్ళు నొప్పి అంటారు. రఫీ, yes sir, I want to know this. అతనికి టెస్ట్ లో ఎన్ని మార్కులు ఎలా వచ్చాయి? how would I know sir? Of course, how would you know? నిన్న అడుగుతున్నానేంటి, how would you know? మీరు శంకర్ ప్రసాద్ అని పిలిచారా? Call him in. రండి. లింగమాయా పిలిచావా? యా మిస్టర్ శంకర్. నాకేమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ డాక్టర్ అట్లా అంటాడు గానీ పొద్దుకల పేషెంట్ల గురించి ఆలోచిస్తాడు. పండుకున్నప్పుడు మెళ్ళకెళ్ళి స్టెత్ కూడా తీయడు. కరెక్ట్ అన్నా? డాక్టర్ కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు ఇతను లుక్ మిస్టర్ మధుసూదన్, డాక్టర్ మిమ్మల్ని డాక్టర్ ఎస్ మీరేనా చెప్పొచ్చుగా? అవు కాక, శంకరన్న డాక్టర్ కదా, 24 గంటలు హాస్పిటల్లోనే ఉంటాడు. అసలు టైమే దొరకదు. గసంటప్పుడు పెళ్లి ఎట్లా చేసుకుంటాడు? వదినకు చాలా తక్లీఫ్ అవుతుంది. మామూలు అయితే అన్నను అర్థం చేసుకున్నాడు కష్టం. అదే వదినమ్మ డాక్టర్ అయింది అనుకో, మస్తుగా అర్థం చేసుకుంటది, జోడి మంచిగా ఉంటది. నేనేమనుకున్నాను, తను అదే అన్నారు. దేనికన్నా నవ్వుతున్నారు? ఏంటమ్మా మీరిద్దరు ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు ఇలా అంటావనే నీకు డాక్టర్ సంబంధం చూసాం. డాక్టర్ సంబంధమే చూసారట డాక్టర్. అర్థమైంది డాక్టర్. డాక్టర్ మధుసూదన్ చాలా మంచి సలహా ఇచ్చారు. థ్యాంక్స్. ఖాళీ పిల్లి అన్న నిరికిచ్చినా కదా. ఏం డాక్టర్ మాయా అర్థం కాలా? ప్రతిదీ ఇంగ్లీష్ చెప్పమంటాడు. ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? in France there is crocodile festival అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ముద్దొస్తున్న మాయ. అయితే మీకు అడ్మిషన్ కావాలన్నమాట. Yeah. 12th స్టాండర్డ్ లో పర్సెంటేజ్ ఎంత? గదేంది? 12th స్టాండర్డ్ యునో, అదే 12వ తరగతిలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే ఎన్ని రావాలి? కనీసం 90% ఉంటే సరిపోతుంది. వచ్చేసినట్టే. రేడియం సమజైందానా? శ్యామ్ తక్ సర్టిఫికెట్లు నీ ముంగట ఉంటాయి. థ్యాంక్స్. ఓకే, ఒక ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ రాయాలి. అందులో పాస్ అయితే ఆటోమేటిక్ గా సీట్ దొరుకుతుంది. ఇంతకీ అడ్మిషన్ ఎవరు కావాలి? అన్నకు. నగబే. ఇప్పుడు మెడికల్ ఎగ్జామ్ రాయటం అంత అవసరమా? ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ కంపల్సరీ. నువ్వు రాసినావా? ఆబ్వియస్లీ ఐ వాజ్ ది ఎగ్జామినేషన్ టాపర్. మళ్ళా పెడితే రాస్తావా? నిద్దట్లో లేపి రాయమన్నా రాస్తాను, అంత మెమరీ ఉంది నాకు. అరే నాయనా, ఆ మెమరీ మాకు కావాలి నాయనా. అరే ఏడియం ఈ పేరేంది బాయ్? రఫీ, డాక్టర్ మొహమ్మద్ రఫీ. అరే ఎండలో తిప్పాలి. ఎండలు ఎందుకన్నా? అరే ఎండలో తిరిగితే బాడీకి విటమిన్ డి దొరుకుద్దమ్మా, హెల్త్. అరే అన్నా, చాలా ఎదిగిపోయావనా నువ్వు. అంత నీ అభిమానం లేరా? అన్నా నీకు బుర్ర ఎక్కువ అన్నా. నేను ఇంకో విషయం చెప్పనా? చెప్పనా? మొత్తం శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయరా? అదే బొక్కలు. అరే మనకి బొక్కలు ఎరకడే ఎరక లెక్కలాడ తెలుసా? మనల్ని అడుగమ్మా చెప్తాం. ఎంతనా? 206. నిన్నే చెప్పారు. అరే అన్నా, నువ్వు డాక్టర్ అయిపోయినావే, ఇంకెందుకన్నా ఈ కాలేజీ? అదే అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ సునీత. శంకర్. అన్నా ఇది ఒకడు రండి కూర్చోండి. ఒకసారి అటు వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే.